మాత్రం ఈ సంవత్సరం ఉన్న డిజైన్స్ ఏ సంవత్సరం చూడలేదు. మనకి వేపకుంట దగ్గరికి వచ్చి మనకు ఈ విగ్రహాలు మనం బుక్ చేసుకొని లేకపోతే ఒక బుక్ మనం సొంతంగా ఏ విధంగా కావాలనుకున్నా ఇక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారండి బొమ్మలు. బాగా ఇక్కడ అట్రాక్షన్గా ఉన్నది శివపార్వతులు వారిద్దరు కుమారులతో ఉన్నది డిజైన్ అండి. ఈ బొమ్మ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒకే ఒక పీస్ తయారు చేశారు. ఇది చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, రకరకాల డిజైన్లతో ఉన్నాయి. ఇది ఇంకొక 2 రోజుల్లో ఇది మన స్వామివారు ప్రతి మండపంలోకి చేరుకొని పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, వెంకటరామూర్తి అవతారం. దాదాపు ఇక్కడే నుండి దాదాపు ఒక 500 నుంచి 600 మధ్యన ఉన్న విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ అన్ని విగ్రహాలు తయారు చేశారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇక్కడ దసరా విగ్రహాలు తయారు చేస్తారండి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడే మనం బుక్ చేసుకుంటే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారండి. మన దసరా విగ్రహాలు కూడా చూడండి ఎన్ని విగ్రహాలు. ఒకటి 2 పీసులు ఉంటున్నాయండి ప్రతి దగ్గర కూడా. ఏ డిజైన్ అయినా 1-2 పీసులేనండి, ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే డిజైన్లు మారుస్తూ వచ్చిన వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరమైన చూస్తున్నారు కదా. ఆదిశేషుతో ఉన్న వినాయకుడు, చాలా విగ్రహాలు రెడీ అయిపోయాయండి. వెంకటరామూర్తి విగ్రహం, అయ్యప్ప స్వామి, చాలా విగ్రహాలు కూడా ప్యాక్ చేయడం కూడా జరిగింది. మొక్కలన్నీ కట్టేశారు. చూసాగా శివకేశవులది. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. అందుకనే దీన్ని 2-3 సార్లు చూపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2000 చూస్తున్నారు కదండి. ఈ సంవత్సరంలో ఇది 3 అడుగుల బొమ్మ అండి. కానీ ఎంత బాగా తయారు చేశారంటే ఈ బొమ్మ వాల్యూ కూడా దాదాపు 10,000 రూపాయలు చెప్పారండి. కస్టమైజ్ అండి. ఒకే ఒక పీస్ అట. వేరే వాళ్ళకైతే మేము చేయమండి అని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే కస్టమైజ్ చేసిన పీసులు అయితే మాత్రం వాళ్ళు ఒకటే పీస్ చేస్తున్నారు. ఎవరైనా నచ్చిన వాళ్ళు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా పిల్లలు చూడగానే చాలా ముచ్చటపడ్డారు ఈ విగ్రహాన్ని. కానీ ఒకే ఒక పీస్ ఉందండి, మేము ఎక్కువ పీసులు తయారు చేయలేదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కస్టమైజింగ్గా చేయించుకున్నవి చూస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం కొత్తగా మారుస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ తయారు చేసిన వాళ్ళు. బాగున్నాయి కదండి ఈ సంవత్సరం విగ్రహాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందు మంచి వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి. అలాగే దసరా బొమ్మలు తయారు చేసే సమయంలో కూడా ఆ బొమ్మలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. చూడండి.